కుర్కురేలాగా కరకరలాడుతున్న బెండకాయ ఫ్రైని ఎప్పుడైనా చేశారా? సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సాంబార్లో కానీ ముద్దపప్పులో కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే మరీ నచ్చేస్తుంది. అలా ఎలా చేయాలో ఈజీగా నేర్చుకుని మనం కూడా చేసేద్దాం. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. నేను రమ్య. క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందులాంటి లేత బెండకాయలను తీసుకొని బాగా 1-2 సార్లు బాగా కడుక్కోండి. ఈసారి వీటిని కురుకురేలా చేసుకోవడానికి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. ముందున్న మోటికని 2 పక్కల్ని కట్ చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఒక బెండకాయని చిన్నవైతే 4 కింద కట్ చేసుకోండి, పెద్దవైతే 6 కింద కట్ చేసుకొని మధ్య కట్ చేసుకోండి. అందుకే పెద్ద బెండకాయని కూడా చూపిస్తున్నానండి. ఇలాగా 6 కింద కట్ చేసుకొని అప్పుడు వీటిని మధ్య కట్ చేసేసుకోండి. అప్పుడు కరెక్ట్ సైజులోకి వస్తాయండి. మొత్తం అన్నీని ఇలా కట్ చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్ మ్యారినేషన్ అండి. వీటిల్లోకి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ ఇలా కలుపుకొని ఈసారి దీంట్లోకి 1/2 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారం, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అంటే నార్మల్గా మన ఇంట్లో చేసుకునే గరం మసాలా కన్నా ఈరోజు నేను మ్యాగీ మసాలాని యూజ్ చేశానండి. ఈ మ్యాగీ మసాలాని అయితే ఒక 1/2 ప్యాకెట్ వరకు వేసేసుకోండి, సరిపోతుంది. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కలపడానికి కూడా డిఫరెంట్ ప్రాసెస్ ఉందండి. దీంట్లోకి ఒక 4 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసి నేను చూపిస్తున్నట్టుగా టాస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ముక్కలన్నిటికీ డ్రైగా పట్టేస్తుందండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మకాయని పిండేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండంగానే కొంచెం వాటరీగా అవుతుంది కదండి. అప్పుడు ఇంకొకసారి టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకుంటే మళ్ళా మొత్తం పిండంతా ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టేస్తుంది. ఇలా పూర్తిగా పట్టింది అన్న తర్వాత మాత్రమే చేత్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి అంతా క్లియర్గా పట్టేస్తుందంటే దీనికి చిన్న జిగురు అనేది ఉంటుంది కదా, అదంతా పోయి ఇలా పడుతుంది. ఈసారి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టుకొని 2 to 3 బ్యాచెస్ కింద వేసుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి వేయొద్దండి. క్రిస్పీగా రావాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బుడగలన్నీ తగ్గిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసి నల్లగా అయిపోతే టేస్ట్ అనేది పాడైపోతుందండి. ఇలా సింపుల్గా చిన్న చిన్న బ్యాచెస్లో వేసుకొని వేగించుకోండి. ఇవే కాకుండా మన ఛానల్లో మరిన్ని డిఫరెంట్ బెండకాయతో రెసిపీస్ చేశానండి. తక్కువ ఆయిల్తో చేశాను, క్రిస్పీగా వచ్చేవి కూడా చేశాను. అవన్నీ లింక్స్ కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి. నేను వాడుతున్న ఏ గ్యాడ్జెట్స్ని కానీ ఏదన్నా చూడాలి అనుకుంటే అవన్నీ అమెజాన్ లింక్స్ని కూడా కింద ఇస్తానండి, స్టాండ్ లింక్స్ని ఒకసారి చూసేయండి. ఇదే నూనెలోని కొంచెం వేరుశనగ పలుకులు, కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వేరుశనగ పలుకులు క్రిస్పీగా అయితే మన ఫ్రై మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెడీ చేసుకున్న పలుకులు కూడా దీంట్లో వేసేసుకొని ఒక్కసారి టాస్ చేసుకొని అలా వేడి వేడి అన్నంలోకి సాంబార్ కాంబినేషన్లో సర్వ్ చేసుకోండి. పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టచ్చండి. అంతే అండి, సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా. మనము బయట మీల్స్ అవి ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ఫ్రైస్ వస్తాయి కదండి, ఫ్రైయే కదా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తింటాం. అది ఇంట్లో ట్రై చేయండి, మరింత టేస్టీగా 10 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్ క్రిస్పీ కుర్కురే రెడీ.